ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. నిజ క్రైస్తవ్యము అంటే మరి దేవుడు మన కొరకు ఎంతగా ఈ లోకానికి వచ్చి ఎంత ప్రాణత్యాగం చేశాడో నెమరవేసుకుందాము. ప్రార్థన చేసుకొని ప్రతిరోజు ఆయన స్తుతించే వారంగా ఉన్నాము, అనుదినము ప్రార్థన చేసే వారంగా ఉన్నాము. కానీ ప్రార్థన చేస్తున్నాము కానీ ఆయన్ని బాధ పెడుతున్నామా, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు శిలువ మరణాన్ని పొందిన నజరేయుడైన యేసు ప్రభు వారి వైపు చూసే వారంగా ఉండాలి. ఎంతగా శిక్షణ అనుభవించాడో నీ కొరకు నా కొరకు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మరి భయంకరమైన శిలువ మరణాన్ని పొందాడు అంటే అది నీ కొరకే కదా. నీవు చేసిన పాప దోషముల వలన, మనమందరము చేసిన అతిక్రమముల వలన, మరి అనేకమైన పాపముల నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి మరి మనకి విడుదల దయచేయాలని, పాపక్షమాపణ మనకు దయచేయాలని, మన పాపములు తీసివేయడానికి, ఆ నిత్య రాజ్యము మనకి ఇవ్వడానికి శిలువ మ్రానుపై ఎంతగానో శిక్షలు అనుభవించి తన శరీరం అంతా దున్నబడి కాళ్ళు చేతుల్లో శీలను నాటించుకొని ముళ్ళ కిరీటము ధరించి ఎంతగా నరక యాతన పడ్డాడో. ప్రియ సహోదరి సహోదరుడా, అంతగా అవమానించిన, అంతగా ఇబ్బంది పెట్టిన, ఒకటి దగ్గర 40 దెబ్బలు కొట్టారు, ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, భయంకరమైన ముళ్ళ కిరీటము ధరించుకొని ఎన్నో అవమానాలు పొందాడు. ఎంతో సిలువను మోస్తూ భయంకరమైన శిక్షణ అనుభవిస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడే తప్ప మన గురించి మాత్రం కూడా దేవునికి ఫిర్యాదు చేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి గుణగణాలు, అలాంటి గుణ లక్షణాలు నీలో నాలో ఏమాత్రము లేవు. అనుక్షణమైన సిలువనేస్తున్నాము, అనుక్షణమైన గాయాన్ని రేపే వారంగా ఉన్నాము. కానీ కనీసం ఆ సిలువ మరణాన్ని జ్ఞాపకము చేసుకుని, అయ్యో ప్రభువా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, ఏ మంచి లేని నా కొరకు ఇంతగా ప్రాణత్యాగం చేశావు తండ్రి, ఇక నుంచి నా బుద్ధి జ్ఞానమును సరి చేసుకుంటాను, నా పాపమును విడిచిపెడతాను ప్రభువా, నేను అనిత్య రాజ్యానికి చేరుటకు నీవెంతగా త్యాగం చేశావో అవన్నీ నేను నెమరవేసుకుని నీ నీతి మార్గంలో నేను నడుస్తాను ప్రభువా, నీకు మహిమ ఘనత తెస్తానని నీవు ఏ రోజైనా తీర్మానం చేసుకున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, తీర్మానం చేసుకొని కూడా అనేక మారులు పడిపోయే వారంగా ఉన్నాము. దయచేసి ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి అయినా మరి బలమైన తీర్మానాలు తీసుకొని ఆయనకి మహిమ ఘనత తెచ్చే రీతిగా ఉందాము. తిరిగి లేచిన సజీవుడైన నజరేయుడైన యేసు ప్రభు వారి వైపు తిరిగి అనిత్య రాజ్యానికి చేరుకొనుటకు ఈ లోక శ్రమలను జయించే శక్తి బలమును దయచేయమని అనుదినము దేవునిలో మరి ప్రార్థనలో దేవుని అడుగుతూ ఉందాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీవే కాదు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిత్య రాజ్యములో ఉండాలి. అనేకుల గురించి ప్రార్థన చేసే బిడగా ఉండాలి. నశించుచున్న ఆత్మలు నీకు తెలిసే ఉంటుంది. నీ ఇరుగు పొరుగు వారు, నీ సంఘ బిడలు, నీ విశ్వాసులు, నీ తోటి వారందరూ ఎంతగా మరి ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు. వారిని సరైన మార్గంలో, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడిపించే క్రమాన్ని వారికి నేర్పాలి. మంచి జీవితం గురించి, నిత్య రాజ్యము గురించి, పరిశుద్ధ మార్గం గురించి నువ్వు నేర్పి వారిని దేవుని మార్గంలో నడిపించినట్లయితే నీకు, నీ కుటుంబానికి నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. గనక ఈ క్షణం నుంచి మంచి బలమైన తీర్మానాలు తీసుకోవాలా. మందిరానికి వెళ్తున్నాము కానీ మనలో మార్పు లేకుండా పోతుంది. ప్రియ సహోదరి సహోదరా, మందిరానికి వెళ్తున్నామంటే మార్పు చెందాలి, దినదినము మార్పు చెందాలి. మనలో ఉన్న పాపములు కడిగి వేసుకోవాలి. మనలో ఉన్న ప్రతి లోపాలను సరిచేసుకుని అనిత్య రాజ్యానికి వారసులవుటకు ఎట్టి పరిశుద్ధమైన మార్గం అవసరమో ఆ జీవితాన్ని ఎంచుకునే వారంగా ఉండాలి. దేవునికి మహిమ ఘనత తేవాలి. ఏ పని చేసినా, ఏ ఆలోచనలో ఉన్నా, ఏ నడవడికలో ఉన్నా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి మహిమ ఘనత తెచ్చే బిడలుగా నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆ శిలువ మరణాన్ని నెమరవేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా శిక్షణ అనుభవించాడో నీ కొరకు నా కొరకు, ఎంతగా నరకయాతన పడ్డాడో, ఆ పచ్చి మ్రానుపై ఆకాశానికి భూమికి మధ్యలో ఏ రీతిగా వ్రేలాడాడో, చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఉండి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్న దేవాది దేవుని వైపు చూడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీవు నీ హృదయం కదిలించబడాలా. అనేక మాటలు వింటున్నాము కానీ మార్పు చెందలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మార్పు చెందాలా. మార్పు చెందితేనే అనిత్య రాజ్యం నీకు నాకు వస్తుంది. కనుక మనలో ఉన్న లోపాలు, పాపాలు సరిచేసుకొని కడిగి వేసుకొని నిత్య రాజ్యానికి సిద్ధపడదాము. ప్రార్థన శక్తి కలిగి యుద్ధానికి సిద్ధపడే ఖడ్గము వలె నీవు నేను తయారు కావాలి. మన బిడ్డలు, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో మరి వెలిగే బిడ్డలుగా ఉండి ఆయన యందు సంతోషించి ఆనందించే వారంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ రోజు నుంచి నీ తీర్మానం దేవునిదై ఉండాలని మనవి చేస్తున్నాను. ఆమేన్.